హాయ్! హలో అండి. సోమవారం ఎపిసోడ్ చూద్దాం రండి. బేబక్క ఎలిమినేషన్ అయిన తర్వాత సీత ఏడుస్తుందండి. నైనికతో చెప్తుంది. ఇక్కడ టార్చర్ చేసే వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు. అందరూ గేమ్ ఆడుతున్నారని సీత నైనికతో అంటుందండి. నిఖిల్ వచ్చి సీతను హగ్ చేసుకుంటాడండి. ఆ పక్కన సోనియా, పృథ్వీ, అభయ్, నిఖిల్ మాట్లాడుకుంటారు. బేబక్క పోతూ పోతూ మనల్ని రోడ్డు మీద పడేసిపోయిందేంట్రా అని నవ్వుకుంటారండి. కిచెన్‌లో సీత, ఆదిత్య గారు పనిచేస్తున్నారండి. వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. మా చీఫ్ వేరే చీఫే గ్రేట్ అంటే ఎందుకు భజన మండలి, ప్లాన్ క్లబ్‌లు ఇన్క్లూడ్ అవ్వడానికి రాలేదు అని సీత ఈసారి చెప్తాను నేను 100% ఇస్తున్నానని ఆదిత్య గారు అంటారు. వాళ్ళు చీఫ్ తప్పు చేస్తే మాట్లాడరు అని సీత అంటుంది. ఈరోజు నామినేట్‌లో చూపిస్తా సీత అని ఆదిత్య గారు అంటారండి. 8వ రోజు ఉదయం 9 గంటలకి సాంగ్ వచ్చిందండి. పూనకాల లోడింగ్ సాంగ్ వచ్చింది. ఈరోజు ఎలిమినేషన్ కదా, అందుకే పూనకాల లోడింగ్ సాంగ్ వచ్చిందండి. బిగ్ బాస్‌లో ఆ రోజు సాంగ్‌కి ఆ ఇంట్లో సన్నివేశానికి చాలా లింక్ ఉంటుందండి. అందరూ బాగా డాన్స్ చేశారండి. డైనింగ్ హాల్ దగ్గర ప్రేరణ అంటుంది అక్క ఉంటే ఆమెకి చెప్పవలసిన పాయింట్స్ చాలా ఉన్నాయి, ఆమె వెళ్ళాలని అనుకోలేదని. కానీ నైనిక ఆమె వెళ్ళాలని అందరూ అనుకున్నారంటుంది. నేనైతే కంప్లీట్లీ వేరే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేశా, వాళ్ళైతే ఫస్టే సేవ్ అయ్యారని. సో విష్ణుప్రియ సోనియా గురించి చెప్తుంది. ఆమె అవ్వదు, గేము సపోర్టు అర్థమైందని నైనిక చెప్తుంది. ఆమె ఎలా అనుకున్నావురా అని ప్రేరణ అంటుంది. ఆమె సొంతంగా ప్లాన్ కూడా తయారైందని విష్ణు అంటే నైనిక అంటుంది. ఆమె అవ్వదు, ఆమె బిగ్గెస్ట్ క్లాన్ అవుతుంది, లగ్జరీకి వస్తుంది చూడు అంటే విష్ణు అంత బ్లెస్సింగ్స్ ఇవ్వద్దు. విష్ణు అంటే నైనిక మాట ఇస్తున్నాను గుర్తుపెట్టుకో అంది. నిఖిల్ మాట్లాడితే ఒక ప్రాబ్లం, మాట్లాడకపోతే ఇంకొక ప్రాబ్లం, సీరియస్గా ఉంటే ఒక ప్రాబ్లం, జాలీగా ఉంటే ఇంకొక ప్రాబ్లం అని నిఖిల్ మణికంఠతో అంటాడండి. మణికంఠ జోకులు వెయ్యి అద్దులు దాటకు, నీ పర్సనల్ స్పేస్ నువ్వు తీసుకో, చీప్స్ పోటీ ఉంటే అన్ని వారాలు పోటీలో దిగాలి, పోటీ పడాలని మణికంఠ నిఖిల్తో అంటారండి. డైనింగ్ హాల్ దగ్గర సోనియా, పృథ్వీ చేయ పట్టుకొని మాట్లాడుకుంటారు. నీకు ఇష్టపడే అబ్బాయి ఎలా ఉండాలని పృథ్వీ అడిగితే సోనియా వివరిస్తుందండి. విష్ణు నిజమైన ప్రేమలో అంటే సీత పొసెసివ్నెస్ ఉంటుంది అని అంటుంది. పృథ్వీ ఎంతమందికైనా ప్రేమ పంచవచ్చు, పిచ్చుకను పిసికితే అది ఊపిరాడక చచ్చిపోతుందని విష్ణు అంటుంది. దానికి సోనియా నువ్వు పిచ్చుక అంటుందిరా అంటే పృథ్వీని సీత లేదు లేదు ఆ అమ్మాయిని అనుకుంటుంది అంటుంది. ఎవరైనా గుప్పిట్లో పెట్టుకొని పిండుదామంటే మంచిది కాదు, ఈ షుడ్ లెట్ గో అని విష్ణు అంటుంది. ప్లీజ్ 3 months అయినా ప్రేమించవా అంటుంది. అది చాలా ఫన్నీగా ఉందండి. ఆ పక్క సీత విష్ణు మాట్లాడుకుంటారు. పప్పు కారంగా ఉందంటే ఎవరు వండారంటే సోనియాకి తినాలనిపించిందంట. నిఖిల్ వండాడు అంటే ఎంత ప్రేమ ఎంత ప్రేమ అంటుంది. లేదు వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాండ్ అయింది అని చెప్తుంది సీత. తర్వాత సోనియా గురించి మణికంఠతో మాట్లాడుతుంది విష్ణు. సోనియా, నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారండి. సిగరెట్ తాగకుండా ఉండు, నువ్వేం అడిగినా ఇస్తా అంటే షో అయ్యే లోపల నేను ప్రయత్నిస్తా అన్నట్టు మాట్లాడుకుంటారండి. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ స్టార్ట్ అయింది. ప్రతి సభ్యుడు వేరే ప్లాన్లో ఉన్న సభ్యులను ఇద్దరిని నామినేట్ చేసి కారణాలు చెప్పి వారి తలల మీద పెయింట్ నీళ్లు పోయాలండి. యస్మి అతిపెద్ద ప్లాన్ కాబట్టి ఆమెను నామినేట్ చేసినట్లేదు ఈ వారం. మిగతా ఇద్దరు చీఫ్స్ని ఎవరైనా నామినేట్ చేయవచ్చు, నిఖిల్ అండ్ నైనికాని. మొదటి నామినేషన్కి సీతను పిలిచారండి. సీత మొదటగా నిఖిల్ని ఎన్నుకుంది. నేను పోయిన వారమే మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు, మీరు వచ్చిన మొదటి 2 రోజులు చాలా డామినేట్గా అనిపించారని చెప్పిందండి. దానికి నిఖిల్ నేను ఒకరిని తొక్కి డామినేట్ చేయాలని అనుకోలేదని నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేశారండి. సీత రెండవ ఎలిమినేషన్ ప్రేరణ అండి. ప్రేరణ దానికి ఎక్స్ప్లెయిన్ చేసింది. అభయ్ గారు వచ్చి విష్ణుప్రియని నువ్వు ఫ్లాప్ జోన్లో ఉంటావని నేను అస్సలు అనుకోలేదు, నువ్వు ఇంకా బెటర్ కావాలి, నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నారండి. నాకు ఐడియా లేదు, ఆడియన్స్కి వదిలేస్తున్నానని విష్ణు ఉంది. సెకండ్ ఆదిత్య గారిని ఎలిమినేట్ చేశారు. మీరు అందరితో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇంకా ఒంటరిగా ఉంటున్నారని. అయితే ఆదిత్య గారు దానికి ఆదిత్య మై బ్రదర్, ప్రతి మనిషికి పర్సనాలిటీ వేరే వేరే ఉంటుంది, ఎంత ట్రై చేసినా ప్రాణం ఇచ్చినా కూడా కొంతమందికి కనెక్ట్ అవ్వలేము. ఆయిల్ ఒకలా, వాటర్ ఒకలా, మిల్క్ ఒకలా ఉంటుంది. ఇది నా పర్సనాలిటీ, దీన్ని 45 years నుంచి నేను హార్డ్ వర్క్ చేసి బిల్డ్ చేశాను. ఇది ఒక గేమ్, దీని కొరకు నేను మనిషిని మారవక్కర్లేదు, ఐ లవ్ యూ అని ఎక్స్ప్లెయిన్ చేశారండి ఆదిత్య గారు. నెక్స్ట్ సోనియా గారు వచ్చారండి. సోనియా నామినేషన్ నైనిక అండి. నైనికని నువ్వు చీప్గా బాగా ఆడావు కానీ సరైన డిసిషన్ తీసుకోలేదు, దాని ద్వారా మీ ప్లాన్ సభ్యులు చాలా బాధపడ్డారని నామినేషన్ చేస్తుందండి. నెక్స్ట్ దానికి నైనిక ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. సోనియా నెక్స్ట్ నామినేషన్ సీత అండి.
సీత టాస్క్ విషయంలో క్లారిటీ లేదు. నువ్వు అభయ్‌తో చేసిన ఆర్గ్యుమెంట్ నీకు మెచ్యూరిటీ, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ రావాలని నామినేషన్ చేసిందండి సీతని సోనియా. దానికి సీత చాలా పెద్ద ఎక్స్‌ప్లెయిన్ చేసింది. కొంచెం గొడవ కూడా అయిందండి. నెక్స్ట్ మణికంఠ నామినేషన్ ఆదిత్య గారు, సెకండ్ శేఖర్ గారండి. నాకు సార్ స్వీట్స్ ఇస్తే మీ ప్లాన్ గురించి సపరేట్గా దాచారని శేఖర్ గారిని, ఆదిత్య గారిని మీరు ఒక్కొక్కలా ఉంటున్నారని చెప్పారండి. వారిద్దరిని నామినేట్ చేశారు. ఆదిత్య గారు అభయ్ గారిని నామినేషన్ చేశారండి. మీరు స్ట్రాంగ్ పర్సన్, అందుకే మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నానని. నెక్స్ట్ ఆదిత్య గారి నామినేషన్ శేఖర్ భాషా గారండి. శేఖర్ భాషా గారికి కామెడీ చాలా అయింది, మోస్ట్ కేర్లెస్, ఇన్డిసిప్లిన్ అన్నారండి. ఈ బిగ్ బాస్ హౌస్లో మీరు ఉండడానికి కరెక్ట్ కాదు అన్నారు. భాష ఎక్స్ప్లెయిన్ చేశారండి. విష్ణుప్రియ మణికంఠని నామినేట్ చేసిందండి. నువ్వు లాస్ట్ వీక్ నాలో తప్పులు ఎదగడానికి నాతో ఫ్రెండ్షిప్ చేశానన్నావు, అది నాకు నచ్చలేదని, నన్ను మోసం చేసిన ఫీలింగ్ వచ్చిందని మణికంఠని నామినేషన్ చేసిందండి. నెక్స్ట్ సోనియా గారిని నామినేషన్ చేసింది విష్ణు. సోనియా, మన ఇద్దరి మధ్య క్వశ్చన్ అడిగాను, నచ్చలేదు, సారీ చెప్పాను, కానీ నాకు సార్ ముందు వేరేలా చెప్తారు, మీకు కోపం వచ్చినప్పుడు అవతల వాళ్ళని బ్లేమ్ చేసి మాట్లాడతారు అంటే దానికి సోనియా నీకు కంట్రోల్ లేదు, నీ దగ్గర స్పేసే లేదు, సారీ చెప్తే అవ్వదని సోనియా ఉంది. శేఖర్ భాష మొదటి నామినేషన్ మనీని వేసాడండి. మనీ నువ్వు ఎవరితో కలవలేదు, ఇప్పుడు చేంజ్ కనిపిస్తుంది, కానీ ఇంకా మారాలి, జోక్స్ వేస్తే నీ మీద వేయలేదు అని చెప్పారు. దానికి మణికంఠ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఆదిత్య గారిని నామినేట్ చేశారండి. నేను అన్ఫిట్ అన్నారు, అభయ్ని స్ట్రాంగ్ అన్నారు, అది ఎలా అంటారని ఆదిత్య గారిని సెకండ్ నామినేషన్ చేశారండి భాషా గారు. ఓకే అండి, బాయ్ అండి. ఇది ఈరోజు రివ్యూ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ కలుద్దామండి. బాయ్.